విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 22. ఇక స్టోరీలోకి వెళ్తే రాహుల్ కోపంగా వైన్ బాటిల్ పక్కన విసిరి రితికా దగ్గరకు వెళ్ళి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఒక్కసారిగా రితికాను ఒక్క చేత్తో గోడకి అదిమి పట్టుకొని తను వేసుకున్న క్రాప్ టాప్ చింపి నేల మీదకి విసిరి తనను ఎత్తి సోఫాలో పడేసి తను పైకి లేవకుండా తన మీదకి చేరిపోయి బలవంతంగా తన పెదాలు కలిపేస్తాడు. గుప్పుమంటున్న మందువాసన రితికాను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే బలవంతంగా రాహుల్ను దూరంగా నెట్టి రాహుల్ను కింద పడేలా చేస్తుంది. భారంగా ఊపిరి తీసుకుంటూ ఉన్న రితిక చుట్టు పట్టుకొని పైకి లేపి, ఎంత ధైర్యమే నీకు, నన్ను ఈ రాహుల్ గాడిని కిందకు నెడతావా? అయిపోయావే ఇవాళ. ఇన్నాళ్ళు నాలోని మనిషిని చూశావు, ఇప్పుడు నాలో ఉన్న ఇంకొకరిని చూస్తావు అంటూ రితికాకి బలవంతంగా వైన్ తాగించి తనను మత్తులోకి వెళ్ళేలా చేస్తాడు. తల తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే గిర్రున తిరుగుతూ ఉన్న తనను రెండు చేతులతో పట్టుకొని కింద పడుతూ ఉన్న రితికాను ఒక్క చేత్తో ఎత్తుకొని మరీ చేత్తో డ్రింక్ బాటిల్స్ అండ్ బిర్యానీ ప్యాకెట్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. రితికాను బెడ్ మీదకి విసిరినట్టే పడేసి తన వంటి మీదున్న జీన్స్ నుండి ఇన్నర్ దాకా మొత్తం తీసి తనను న్యూడ్గా చేంజ్ చేస్తాడు. రాహుల్ చేస్తుంది తనకు తెలుస్తూ ఉన్న రితిక ఆపలేకపోతుంది. ఏ ఏ నా డ్రెస్ నాకు ఇవ్వు, నువ్వు బ్యాడ్ బాయ్, నా దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను అని మత్తుగా మాట్లాడుతూ ఉన్న రితికాని చూసి నవ్వుకుంటూ, నిన్ను చూసినప్పుడే అనుకున్నానే నిన్ను ఒక్కసారైనా సొంతం చేసుకోవాలి, నిన్ను ఒక రాత్రి మొత్తం కసి తీరా అనుభవించాలి అనుకున్నాను. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతుంది. ఇవాల్టి నుండి నీ జీవితం కుక్కలు చించిన విస్తరేనే. జై ఫ్యామిలీను నమ్ముకొని అనవసరంగా నన్ను గెలికావు. నేను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని నీకిప్పుడు అర్థమవుతుంది చూడు అని న్యూడ్గా ఉన్న రితికా బాడీని కసిగా చూస్తూ తన ఎదురుగా కూర్చొని బిర్యానీ తింటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. హబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు దీని సంగతి చెప్తాను అని తనను చూసి అంత మత్తులోను వెనక్కి జరుగుతూ ఉన్న రితిక కాళ్ళు పట్టుకొని లాగి, ఎక్కడికే తప్పించుకుంటున్నావు? ఇది నీకు పద్మవ్యూహం లాంటిది, ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం అంటూ జరగదు అని రితిక నడుము దగ్గర గట్టిగా కొరుకుతాడు. అమ్మా అని నొప్పికి అరిచిన రితిక వైపు చూస్తూ, అబ్బబ్బా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నావా? నీది పర్ఫెక్ట్ ఫిగర్ రితిక, ఇవాల్టి నుండి నీ అందం మొత్తం నా సొంతం అంటూ నడుము నుండి పై మెడ వరకు ఒక్క ఇంచు కూడా వదలకుండా కొరుకుతూ రాక్షసంగా పెదాలు అద్దుకుంటూ బలవంతంగా రితిక లోపలికి ప్రవేశిస్తాడు. ఆ నొప్పికి రితిక ఏడుస్తూ ఉన్న ప్రతిసారి మరింత బలవంతంగా తనను సొంతం చేసుకుంటూ అలా రాత్రి మొత్తం రితికాకు నరకం చూపించి స్పృహ తప్పేలాగా చేసి తను కూడా అలసిపోయి మత్తుగా రితిక పక్కనే పడిపోతాడు. వీడి గురించి చెప్పాలంటే చాలా కోపంగా, చిరాగ్గా అండ్ అసహ్యంగా ఉంది, కానీ తప్పట్లేదు. వీడు ఎంత వెధవా అనేది మీకు క్లియర్గా చూపించడానికే కమింగ్ ఎపిసోడ్స్లో కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, కానీ మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి మా ఈ చిన్న ప్రయత్నం. మంచి చేయాలి అనుకొని వీడి క్యారెక్టర్ ఇలా డిసైడ్ చేశాము. ఎంతోమంది ఆడవాళ్ళు ఇలాంటి మృగాల చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇవన్నీ మన సొసైటీలో జరిగాయి అండ్ జరుగుతూ ఉన్నాయి కూడా. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది అమాయకమైన అమ్మాయిలు చనిపోయారు. ఇక ఇంతకు మించి చెప్పలేకపోతున్నాము. ఫైనల్గా ఒక్క మాట అండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, బ్రేవ్గా ఉండండి. బీ బ్రేవ్ గర్ల్స్. అమ్మో అమ్మో, రే అమ్ము తల్లి, డోర్ ఓపెన్ చేయి అని పిలుస్తూ ఉన్న శైలు వాయిస్కి అంటూ మత్తుగా కళ్ళు తెరిచి, ఏంటి మామ్ ఇంత మార్నింగే అంటూ ఉన్నా బయట నుండి శైలు మాత్రం డోర్ నాక్ చేస్తూనే ఉంటుంది. అబ్బా, ఈ రూమ్ సౌండ్ ప్రూఫ్ కదా, మర్చిపోయాను అని కష్టంగా కళ్ళు తెరిచి తన బెడ్ పక్కనే ఉన్న స్విచ్ బోర్డ్లో నుండి లైట్ ఆన్ చేస్తూ, గాడ్ 4 కదా టైము, అప్పుడే ఎందుకు లేపుతుంది, ఎందుకు అని పైకి లేవబోతూ వదిలితే ఎక్కడ పారిపోతుందా అన్నంత గట్టిగా పట్టుకొని పడుకొనున్న జైను చూసి, వీడొకడు బోన్స్ విరిగిపోయేలా పట్టుకుంటాడు అని జైను కష్టంగా దూరంగా జరిపి బెడ్ దిగి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి మామ్ పొద్దున్నే, నాకు నిద్ర వస్తుంది, త్వరగా చెప్పు, మళ్ళీ అత్తమ్మ ఎక్కడైనా కాలు కానీ వేలు కానీ పెట్టిందా అని ఆవలిస్తూ అడుగుతున్న ఆద్యాన్ని చూసి నవ్వుతూ, అదేం లేదు కానీ నువ్వు జై త్వరగా ఫ్రెష్ అయ్యి రాండి, టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. వాట్, ఇప్పుడే ఫ్రెష్ అవ్వాలా? ఇంకా టైం 4 కదా మామ్, అప్పుడే ఎందుకు? మనం వెళ్ళాల్సింది 8కి కదా. ఇంత మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఓహో, నాకు నిద్ర వస్తుంది, కావాలంటే మీరు వెళ్ళి ప్రసాదం తీసుకుని రాండి, తిని పెడతాను
అసలే నైట్ బాగా లేట్ అయింది, నాకు చాలా నిద్ర వస్తుంది మామ్, అర్థం చేసుకో అంటూ శైలు భుజం మీద తలవాల్చి నిద్ర మత్తులో కళ్ళు మూసుకొని పడుకుంటుంది. అమ్మో, నీకు కొంచెం కూడా సిగ్గులేదే, ముందు లేగు. అక్కడికి వెళ్ళాల్సింది మేం కాదు. అక్కడికి మీరు వెళ్ళి ఏం చెయ్యాలో తెలియదు కాబట్టి మేం కూడా మీకు తోడుగా వస్తున్నాం. మీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అక్కడ మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి కూడా తెల్లవారుజామునే చెయ్యాలి. మీరు రెడీ అవ్వడానికి ఎంత లేదన్నా 1 అవర్ అయినా పడుతుంది కదా, అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 1 అవర్. సో మనం ఇప్పుడే స్టార్ట్ అయితే అక్కడికి 6కి అలా రీచ్ అవుతాము. నువ్వు ఇక వాదించకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అలాగే జైని కూడా నిద్రలేపు. అన్నట్టు రెడీ అయ్యాక ఇద్దరివి ఒక 2 pairs డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసుకో అని చెప్పి హడావిడిగా మిగిలిన వాళ్ళను నిద్రలేపడానికి వెళ్తుంది శైలు. ఈవినింగ్ వచ్చేదానికి 2 pairs ఎందుకు అని తలగొక్కుంటూనే కాళ్ళు ఈడ్చుకుని రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తూ కింగ్ సైజ్ బెడ్ మీద హాయిగా నిద్రపోతున్న జైని చూసి, ఆహా ఎంత హాయిగా నిద్రపోతున్నావురా, నువ్వు ఇంత ప్రశాంతంగా నిద్రపోవడం నా హెల్త్కి అస్సలు మంచిది కాదు అంటూ బెడ్ పక్కనే టేబుల్ మీద వాటర్ బాటిల్ తీసుకుని ఫోర్స్గా ఆ వాటర్ బాటిల్ జై మొహం మీద కొడుతుంది. వర్షం వర్షం అని కంగారుగా నిద్రలేచి కూర్చున్న జైని చూసి నవ్వుకుంటూ, హహా అది వర్షం కాదు జై, వేకప్ కాల్ అంటూ తనని చూసి నవ్వుతూ ఉన్న ఆద్యాన్ని చూసి జైకి ఒళ్ళు మండడంతో, వసై జేజమ్మ అయిపోయావే నా చేతుల్లో అంటూ ఆద్యాను పట్టుకోవడానికి వస్తూ ఉంటే ఆద్య జైకి అందకుండా పరిగెత్తుతూ జైకి ఆయాసం తెప్పిస్తుంది. పొద్దున్నే ఎందుకే నాతో ఇలా రన్నింగ్ రేస్ చేయిస్తున్నావు అని ఆయాసపడుతూ బెడ్ మీద కూర్చొనున్న జైని చూసి నవ్వుతూ, దట్ ఈస్ ఆద్య, నాతో పెట్టుకోకు, నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు అన్న మాట కంప్లీట్ అవ్వకముందే ఆద్య నడుము పట్టుకొని బెడ్ మీద పడేసి ఆద్య మీద పడుకొని తన 2 చేతులు బెడ్కి లాక్ చేసి, ఇప్పుడు చెప్పవే, ఏదో చెప్తున్నావు అంటూ ఆద్య కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. అదురుతూ ఉన్న పెదాలతో కనురెప్పలను టపటపా కొడుతూ గొంతు తరాడిపోతూ ఉంటే జై వైపు భయంగా చూస్తూ ఉంటుంది ఆద్య. ఆద్యను అంత దగ్గరగా చూసిన జై అదురుతూ ఉన్న ఆద్య పెదాల దగ్గరికి తన పెదాలను తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆద్య నిద్ర లేచారా, టెంపుల్కి టైం అవుతుంది అని లాక్ చేయని డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ పొజిషన్ చూసి రేణుక చిచ్చి అంటూ వెనక్కి తిరిగి నిల్చుకుంటుంది. రేణుక వాయిస్కి ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకొని కంగారుగా దూరం జరిగి నిల్చుకొని, ఏంటి మామ్ ఇలా వచ్చావు అని అడుగుతున్న జై వాయిస్కి, ఎప్పుడు చూసినా ఇలాంటి చండాలమైన సీన్స్ అన్నీ నాకే కనిపిస్తూ ఉంటే అంతా నా కర్మ అని తలకొట్టుకుంటూ వెనక్కి తిరిగి జైను చూసి పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ ఉంటుంది. జై అండ్ ఆద్య కూడా రేణుకాని చూసి నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది టెంపుల్కి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అయ్యిరాండి, అందరూ రెడీ అయిపోయారు, మీదే లేటు. ఓకే మామ్ అంటూ జై వాష్రూమ్లోకి వెళ్తూ ఉండగా, పూజ అయ్యే వరకు కాస్త దూరంగా ఉండండి అని పళ్ళు నోరుతో చెప్పి కోపంగా వెళ్ళిపోతున్న రేణుకాని చూసి జై హబ్బా అని విసుగ్గా తలకొట్టుకుంటూ ఆద్య తనలో తాను నవ్వుకుంటూ ఇద్దరికి డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది. అందరూ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి 5 పైనే అవుతుంది. టెంపుల్కి తీసుకెళ్లాల్సిన ప్రసాదాలు, అభిషేకాలకి కావాల్సిన వస్తువులన్నీ కార్స్లో పెట్టాక 4 కార్స్లో అందరూ టెంపుల్కి స్టార్ట్ అవుతారు. ఆఫ్టర్ 1 అవర్, మామ్ టెంపుల్ కొండ మీద అన్నావు కదా, ఏంటి ఇక్కడే కార్ ఆపారు అని కార్ దిగిన ఆద్య అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఆగమ్ము చెప్తాను అని యంగ్ బ్యాచ్ మొత్తాన్ని కార్స్ నుండి దింపేసి, చూడండి ఆద్య, ఇది మన ఇంటి సాంప్రదాయం కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు న్యూలీ మ్యారీడ్ కాబట్టి టెంపుల్ మీదకి ఇలాగే కార్లో రాకూడదు. ఇక్కడ నుంచి టెంపుల్ మీదకి 109 మెట్లున్నాయి కాబట్టి ఈ స్టెప్స్ అన్నిటినీ మీరు ఎక్కుతూ దేవుడి దగ్గరికి రావాలి. మేము ఇంకో రూట్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఈలోగా మీరు జాగ్రత్తగా టెంపుల్ దగ్గరికి వచ్చేయండి. మీకు తోడుగా వీళ్ళు అండ్ చిన్న పూజారి గారు కూడా ఉంటారు. ఏడుపు మొహం పెట్టుకొనున్న ఆద్యాన్ని చూసిన జై, బాగా తిక్క కుదిరిందే నీకు, ఇన్ని స్టెప్స్ ఎక్కేసరికి నీకు నడుము విరిగిపోవడం ఖాయం అని ఆద్యకు మాత్రమే వినిపించేలాగా అంటూ వెటకారంగా నవ్వుతాడు. హో తెగ రెచ్చిపోకు, నాతో పాటు నువ్వు కూడా ఇదే స్టెప్స్ ఎక్కాలి, నాకు మాత్రమే కాదు నీకు కూడా ఇదే పనిష్మెంట్ అని మర్చిపోయినట్టున్నావు కదా. నో ప్రాబ్లం, నాకు ఇవేం పెద్ద కష్టమేం కాదు. నా కాలేజ్ డేస్లో ట్రెక్కింగ్ అంటూ ఇంతకంటే పెద్ద పెద్ద కొండలే ఎక్కాను. ఇదంతా నాకు జుజుబి అంటూ గాగుల్స్ పెట్టుకుంటూ స్టెప్స్ ఎక్కబోతూ ఉన్న జైను, అయ్యో జై అలా కాదు అంటూ ఆపేస్తుంది శైలు. శైలుని చూసిన జై తనని తాను చూసుకొని, హో సారీ అత్తయ్య మర్చిపోయాను అంటూ తను వేసుకున్న చెప్పులు విప్పుతూ ఇప్పుడు ఓకే కదా అని నవ్వుతూ స్టెప్ మీద అడుగు పెడుతూ ఉంటే, అయ్యో జై ఇలా కాదు నువ్వు వాగు అని పూజారి గారి వైపు చూస్తుంది. చూడు నాయనా, నువ్వు మామూలుగా ఎక్కడానికి నువ్వు సింగిల్ కాదు కదా, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివి అయ్యావు కాబట్టి అమ్మాయి బరువు బాధ్యత మొత్తం నువ్వే మొయ్యాలి.
అని దాన్ని ఒక సింబాలిక్గా చెప్తూ అమ్మాయిను నువ్వు 2 చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్మరిస్తూ ఈ 109 మెట్లు అవలీలగా ఎక్కేస్తావు, సింపుల్ అని చెప్పి తను చెప్పాల్సింది చెప్తాడు. అది విన్న ఆద్య కళ్ళు మతబల్లులాగా మెరిస్తే జై మాత్రం ఉన్న చోటే డామ్ అని చలనం లేనట్టు కుప్పకూలిపోతాడు. జై ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే ఆద్య మాత్రం లోపలే నవ్వుకుంటూ ఎంత బిల్డప్ ఇచ్చావురా, నా నడుము విరగడం కాదురా నీ నడుము విరిగిపోవడం ఖాయం అని అనుకుంటూ అయ్యయ్యో ఏమైంది శ్రీవారు, కళ్ళేమైనా తిరుగుతున్నాయా ఏంటి అలా పడిపోయారు అని నవ్వాపుకుంటూ అడుగుతున్న ఆద్యాని చూసి రాక్షసి అని తిట్టుకుంటూ అందరి వైపు అయోమయంగా అంటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.